టీఎస్ పీజీ సెట్ ఆర్ గేట్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్క్ చేద్దాం అనుకుంటున్నారో, సపోజ్ మీరు ఫేజ్ 1లో వచ్చిన సీట్ని బుక్ చేసుకున్న తర్వాత మీకు కాలేజ్ రిపోర్ట్ ఉంటుందండి. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, మనం ఎన్ని సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అండ్ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ 2024లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు, అండ్ ఇంకొక కేటగిరీ వచ్చేసి 2023 అండ్ బిఫోర్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు కొందరికి లైక్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉంటారు. కొందరికి ఇయర్ వాళ్ళకు కొన్ని సర్టిఫికేట్స్ ఉండకపోవచ్చు, టీసీ కావచ్చు, సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, బోనాఫైడ్స్ కావచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, అండ్ అన్ని సర్టిఫికేట్ వాళ్ళు ఎలాగో మీరు వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు ఆ సర్టిఫికేట్స్. సో ఫస్ట్ మనకు సర్టిఫికేట్ ఏమేమి తీసుకెళ్లాలో వాళ్ళు చెప్తాను. దాని తర్వాత లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో లైక్ సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఏదైతే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అంటారు, అంటే మనకి ఏదైతే రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయో అది సీట్ అలాట్మెంట్, అది డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏదైతే మనీ పే చేస్తారో మనీ పే చేసిన తర్వాత మళ్ళీ లైక్ జాయినింగ్ రిపోర్ట్ టైప్ ఒకటి వస్తుంది. అంటే మనము ఆ కాలేజీలో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినాం, బుక్ చేసుకున్నట్టు ఎంత ఫీ చేసినాం అన్నీ డీటెయిల్గా మనకు వస్తుంది. అది 2. సో 2 తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు గేట్ వాళ్ళు అయితే గేట్ స్కోర్ కార్డ్, జీప్యాట్ వాళ్ళు అయితే జీప్యాట్, పీజీ సెట్ వాళ్ళు ఎంటెక్ ఎంఫార్మసీ ఏదైనా ఎంఆర్క్ కావచ్చు, ఏదైనా మీరు పీజీ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అవి తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఉంటే తీసుకోండి, సేఫ్ సైడ్గా. ర్యాంక్ కార్డే చూస్తారు, హాల్ టికెట్ ఉంటే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు. సో ఇవి ఫస్ట్ మెయిన్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనం 10th వస్తున్నాం కాబట్టి 10th ఇంటర్మీడియట్, మీరు ఏదైతే బీ ఫార్మసీ వాళ్ళు బీ ఫార్మసీ, లైక్ బీటెక్ వాళ్ళు బీటెక్. సో దానికి సంబంధించిన మెమోస్ అండి. సో 10th క్లాస్ది ఒరిజినల్ మెమో, 12th క్లాస్ది ఒరిజినల్ మెమో, అండ్ బీ ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు. సపోజ్ మీకు బీటెక్కి ఆర్ బీ ఫార్మసీకి సంబంధించినవి ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళండి. లేకుంటే తర్వాత విషయం. ఫస్ట్ మనకు సిఎంఎం ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, టీసీ ఉంటుంది. సో ఈ 3 ఉంటాయి. నెక్స్ట్ 8th సెమిస్టర్ మెమోస్ ఉంటాయి, అవి కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్గా. మెమోస్, పీసీ ఉన్న వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్, సిఎంఎం కన్సాలిడేటెడ్ మెమో, టీసీ ఉన్న వాళ్ళు టీసీ, బోనాఫైడ్ ఉన్న వాళ్ళు బోనాఫైడ్. సో ఇవన్నీ తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బోనాఫైడ్స్ వచ్చేసి 9th to బీటెక్, 9th to బీ ఫార్మసీ. సో అక్కడి వరకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ టు 10th ఒకటే స్కూల్లో చదివిన వాళ్ళు అది మొత్తం తీసుకెళ్ళండి. సో ఫస్ట్ టు 10th ఉన్నా కూడా మొత్తం తీసుకెళ్ళండి. బోనాఫైడ్స్ ఎన్ని ఉంటాయని తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఇంపార్టెంట్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, మీరు ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది తీసుకెళ్ళాలి ఒరిజినల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో 2024ది మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ కొత్తది ఏదైతే 2024 తర్వాత ఉందో అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, 2023ది వ్యాలిడ్ కాదు. సో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి టీసీ అండి. సో మోస్ట్లీ అందరు టీసీ అడుగుతారు, టీసీ ఉన్న వాళ్ళు టీసీ తీసుకెళ్ళండి, బీటెక్ ఆర్ బీ ఫార్మసీ. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. సో ఎవరైతే లైక్ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మీకు ఏమైనా మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ వాళ్ళు తీసుకెళ్ళాలి. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండి. సో మీరు అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించినవి, క్యాస్ట్, ఇన్కమ్, హాల్ టికెట్స్, మీదైతే సీట్ అలాట్మెంట్ కావచ్చు, అండ్ ఏదైతే మనీ పే చేస్తారో అవన్నీ తీసుకెళ్ళండి. సో మీకు మనకు డీటెయిల్ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అవన్నీ. సో అవన్నీ తర్వాత మనకు ఫస్ట్ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అన్ని సర్టిఫికేట్ ఒరిజినల్స్ అండ్ 3 or 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. అండ్ వాటిని సబ్మిట్ చేసే ముందే మీరు వాటిని అన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. సో కొన్ని కాలేజెస్లో అన్ని ఒరిజినల్స్ తీసుకుంటారు, కొన్ని కాలేజెస్లో ఓన్లీ టీసీ తీసుకుంటారు. సో ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్టీ అనుకోండి, ఒరిజినల్స్ అన్నీ అడుగుతుంది. సో ఒరిజినల్స్ అన్నీ అడుగుతాయి కాబట్టి మీరు ఫస్ట్ స్కాన్ చేసుకొని మీ మెయిల్లో కావచ్చు, మీ ఫోన్లో కావచ్చు, మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా అప్లై చేసుకోవాలి. సో ఆ ఫోటో కాపీస్ మళ్ళీ ఇవ్వరు. సో దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఎప్పుడైనా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒక సెట్ తీసుకుంటారు, సెకండ్ మీకు ఒక సెట్ ఇస్తారు, థర్డ్ వచ్చేసి అక్కడ ఇంకేమన్నా వేరే వాళ్ళు అడగచ్చు. లైక్ వేరే ఒక్కొక్క కాలేజీలో ఒకసారి హాస్టల్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఒక్కొక్క కాలేజీలో మీరు ఇంకొక సెట్ ఇవ్వాలి, అలా ఎక్స్ట్రా సెట్స్ అడుగుతారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు 3 or 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి సేఫ్ సైడ్కి. మళ్ళీ కొన్ని కాలేజెస్లో జిరాక్స్ షాప్స్ క్లోజ్ ఉండొచ్చు, లేదంటే అటు ఇటు దూరం ఉంటాయి.
సడన్గా ఇంకొక జిరాక్స్ సెట్ ఇవ్వండి అంటే మళ్ళీ తిరగాల్సి వస్తుంది. సో సేఫ్ సైడ్కి 4 తీసుకెళ్ళండి. వాళ్ళు 2 అడిగితే 2 ఇవ్వండి, 1 అడిగితే 1 ఇవ్వండి, 3 అడిగితే 3. మిగతాయి మీకు సేఫ్గా ఫ్యూచర్లో పనికి వస్తాయి. మీరు మళ్ళీ లైక్ హాస్టల్కి అడ్మిషన్ కోసం వెళ్తారు కదా, మళ్ళీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ తిరుగుడు కన్నా ఒక 4 సెట్ జిరాక్స్ తీసి పెట్టుకోండి. 4 అయితే తీసి పెట్టుకోండి. 2 కౌన్సిలింగ్లో పోయినా ఒకటి హాస్టల్కి పోతుంది, ఇంకొకటి మీ దగ్గర సేఫ్ సైడ్ ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్. వెళ్ళేటప్పుడు ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్ళండి. 2 అన్నా 3 అన్నా ఒక ఫోటో కాపీస్, ఆధార్ కార్డు, లైక్ ఏమన్నా అమౌంట్ కూడా తీసుకెళ్ళండి. కొందరు ప్రైవేట్ కాలేజెస్లో ఆ అడ్మిషన్ ఫీజు అని, ఈ అడ్మిషన్ ఫీజు అని ఒక్కొక్కసారి అడుగుతారు. సో ఒక 4,000 5,000 అలా తీసుకొని అయితే వెళ్ళండి. పక్కా అడుగుతారని కాదు, కొన్ని కాలేజెస్లో లైక్ మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఈ ఫలానా ఫీజు కట్టండి ఇప్పుడే అని అంటారు. సో అలా ఉంటే తీసుకెళ్ళండి, సేఫ్ సైడ్ అంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ లేని వాళ్ళు. సో మెయిన్గా కౌన్సిలింగ్లో మీ సీట్ బుక్ కావాలంటే మీరు ఒరిజినల్స్ చూపించాలి. వాళ్ళు ఒరిజినల్స్ అడిగితే ఇచ్చేయాలి, లేదంటే టీసీ మాత్రం ఒరిజినల్ అడుగుతారు. సో అలా వాళ్ళు ఏం అడుగుతారో అది ఇచ్చేయండి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ 2 సెట్స్ అడుగుతారు, ఇచ్చేస్తారు. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల రానోళ్ళు ఉంటారు, కొందరు ఇంకా ప్రింట్గా కావచ్చు, 2024 వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్స్ ఉండవు. సో మోస్ట్లీ వాళ్ళు ఏమంటారు, సర్టిఫికేట్స్ తేండి అంటారు. సో ఇప్పుడు మనకు 1 వీక్ టైం ఉంది కదా, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటారు. సో అక్కడ మనము కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇవ్వచ్చు, కస్టోడియన్ సర్టిఫికేట్ అన్న ఇవ్వచ్చు. సో కస్టోడియన్ వేరు, కోర్స్ కంప్లీషన్ వేరు. కోర్స్ కంప్లీషన్ అంటే మీరు పాస్ అయినట్టు, లైక్ బీటెక్ పాస్ అయినట్టు, బీ ఫార్మసీ పాస్ అయినట్టు. సపోజ్ మీ దగ్గర సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, బోనాఫైడ్స్ లేకపోతే మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి మీ కాలేజ్కి వెళ్ళి. ఏదైతే మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ. కోర్స్ కంప్లీషన్ అంటే అన్నీ ఓకే, ఈ క్యాండిడేట్ పాస్ అయ్యాడని ప్రూఫ్. కస్టోడియన్ అంటే మీరు పాస్ అయినట్టు అండ్ మీ సర్టిఫికేట్స్ అనేవి హోల్లో ఉన్నట్టు, కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు. సో ఆ సర్టిఫికేట్ ఒక్కటి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఓకే, ఈ క్యాండిడేట్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్స్ హోల్డ్ చేసుకున్నాయి, సో సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్లో ఉన్నాయని చెప్తారు. సో అలా కొందరు వింటారు. కొందరు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి ఏదో ఒక సర్టిఫికేట్ తెండి మాకు ప్రూఫ్గా, లేదంటే సీట్ క్యాన్సిల్ చేస్తామంటే జస్ట్ మీరు ఒక లెటర్ రాయండి. మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో అండ్ ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయలేరో, కొందరి దగ్గర టీసీ ఉండదు, పీసీ ఉండదు. సో నేను కౌన్సిలింగ్ లోపు తెచ్చిస్తా, లేదంటే మా కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ పర్లేదు, నేను 1 వీక్ తర్వాత అన్నా, లేదంటే ఫేజ్ 1 తర్వాత నాకు ఎప్పుడైతే వాళ్ళు ఇస్తారో అప్పుడు మీకు తెచ్చిస్తా. సో నాకు సీట్ని క్యాన్సిల్ చేయకండి అని ఒక లెటర్ రాయండి. సో ఎప్పుడైతే లెటర్ రాస్తారో వాళ్ళు తీసుకుంటారు. సో మీ సీట్ అనేది క్యాన్సిల్ చేయరు. సో మోస్ట్లీ ఏ కాలేజ్ వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ లేకపోతే క్యాన్సిల్ చేయరు. కానీ కొందరు భయపెడతారు, లైక్ పక్కా మీకు క్యాన్సిల్ అవుతుంది అంటారు. కాబట్టి సో మీ అంతటా మీరే ఒక లెటర్ రాసి, నేను ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నా, ఇంకా రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఇంకా సబ్మిట్ చేస్తా, ఇప్పటికైతే ప్రస్తుతానికి నా సీట్ని హోల్లో లైక్ అడ్మిషన్ తీసుకోండి అని చెప్పండి. సో మనకు మోస్ట్లీ 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెసే. కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో ఇట్లా జరుగుతుంది. పక్కా మా కాలేజీలోనే వీళ్ళు ఉండాలని ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళకి భయపెడతారు, లైక్ మేము ఇవ్వము సీట్ ఇవ్వము, పక్కా సర్టిఫికేట్స్ కావాలని. సర్టిఫికేట్స్ లేని వాళ్ళు జస్ట్ లెటర్ రాసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సపోజ్ పక్కా మీరు వెళ్ళి తేండి అంటే మీరు తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు మనకు 12th to 9th టైం ఉంది. మీరు ఓకే నాకు వచ్చిన కాలేజ్ వెళ్తా అనుకున్న వాళ్ళు 13th 14th మనీ పే చేసి 14th 15th రోజన్నా వెళ్ళండి, లేదంటే రేపు కూడా వెళ్ళొచ్చు. రేపు మనీ పే చేసుకొని ఎల్లుండి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ కాలేజ్ ఎట్లుంది అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసే ముందే మీ దగ్గర ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్స్ చూసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇవ్వరండి ఊకే. వాళ్ళు ఇప్పుడు బీటెక్లో ఇస్తలేరంటే ఎంటెక్లో అస్సలు ఇవ్వరు. సో అన్ని ఫోటో కాపీస్ తీసుకొని జిరాక్స్ సెట్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో అన్నిటికీ యూజ్ అవుతాయి. సో సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి సబ్మిట్ చేసేయండి. సర్టిఫికేట్ లేని వాళ్ళు లెటర్ రాయండి. లెటర్ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ ఏంటంటే మీ బీటెక్ కాలేజ్ బీ ఫార్మసీకి వెళ్ళి మాకు ఇక్కడ అడ్మిషన్ వచ్చింది, నాకు పక్కా ఇప్పుడు కావాలని కంప్లైంట్ అన్న రేజ్ చేయండి, లేదంటే టీఎస్పీజీ సెట్ కన్వీనర్ సార్ కన్నా చెప్పండి. సో అలా మీ ఎలా అయితే వాళ్ళు ఇస్తారో దాని ప్రకారంగా మీరు వెళ్ళొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. సో వాళ్ళు మనకు మెయిన్గా అక్కడ ఎవరైతే కౌన్సిలింగ్లో ఉంటారో వాళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క కాలేజ్ ఒకలాగా ఉంటుంది. కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. సో మీరు వాళ్ళతో ఎట్లా డీల్ చేస్తారు, డీల్ చేసి ఫేజ్ 1లో వచ్చిన సీట్ని మీరు మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఫొటోస్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి, ఆధార్ కార్డు. అండ్ మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా తొందరగా వెళ్ళాలి. 10 o'clockకి ఏ కాలేజ్ అయినా స్టార్ట్ అవుతుంది. 10-10:30 లోపు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, యూనివర్సిటీ కావచ్చు, ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు. వెళ్తే తొందరగా వెళ్ళండి.
అండ్ తొందరగా వెళ్తే మీకు ఏమైనా మిస్టేక్స్ కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో ఇవ్వండి. సో మెయిన్గా సర్టిఫికేట్స్ గురించి మీరు డాక్యుమెంట్ కూడా చూడొచ్చు మనకు నోటిఫికేషన్లో, పీజీ సెట్ నోటిఫికేషన్లో మోస్ట్లీ అన్నీ చెప్పేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.